దైవవాక్యాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం నుండి పరిశుద్ధ లేఖన భాగములను చదివి ఆలోచన చేద్దాం. నూతన నిబంధనలో 230వ పేజీ, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. లవదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము: ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదినైన వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమియూ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ఇదిగో, నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ప్రార్థన చేసి ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, ప్రియ పరలోకపు మా తండ్రి, అత్యున్నత సింహాసనాసీనుడవై నిత్యము గాన ప్రతిగానములు పొందబడుచున్న మహోన్నతమైన శ్రేష్టమైన మీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి యొక్క పరిశుద్ధ దినం, ప్రభు దినం, మీ ఘనమైన నామాన్ని జ్ఞాపకం చేసుకొని మాకు మీరు చేసిన మేలులకై, మహోపకారములకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటలో మీరు చేసిన సహాయానికై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దివ్యమైన మీ లేఖన భాగములను చదివి ఉన్నాం. లేఖనాలలో మర్మమై ఉన్న క్రీస్తును గ్రహించుటకు కృప చూపించాలి. చదవబడిన లేఖన భాగముల ద్వారా దూరముగా దగ్గరగా వింటున్న మా అందరితో మీరు మాట్లాడాలి. ఈ సమయము ద్వారా మీ నామానికి మహిమ కలిగించుకున్నాము. వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభు దివ్య నామమున వినయులమై ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. 7 సంఘాలకు దేవుడు అందించిన వర్తమానాలను మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. అందులో చివరిదైన లవదికయ సంఘం, ఆ సంఘానికి దేవుడిచ్చిన వర్తమానాన్ని మనం చదువుకున్నాం. లవదికయ లవ్ అనగా, లవదికయాలో లవ్ అనగా ప్రజలు, సామాన్యమైన ప్రజలు. దీసియా, లవదీసియా
దీసియా అన్న పదానికి అభిప్రాయం అన్న అర్థం. గ్రీకులో దాన్ని 2 పదాలుగా మనం చూడొచ్చు. లవదీసియా, లవ్ అంటే ప్రజలు, దీసియా అంటే అభిప్రాయం. ప్రజల అభిప్రాయం, సామాన్యమైన ప్రజల అభిప్రాయం, సామాన్యమైన ప్రజల అభిప్రాయం. ఎలా అన్నారు? ఇట్స్ ఎ డెమోక్రసీ అన్నారు. ప్రజాస్వామ్యం, ప్రజల కోరిక మేరకు ప్రజలే పాలించుకోవడం, వాళ్ళకు నచ్చిన వారిని సింహాసనం మీద కూర్చోండబెట్టి వారే వారి అభిప్రాయం ప్రకారం నడిపించడం, డెమోక్రసీ. లవదికియా అంటే డెమోక్రసీ అన్నారు. దాని అర్థం అదే. ప్రియులారా, సార్దిస్లో సేవకులు, బిషప్లు, పోపులు, ఆ పైన ఉన్నవారు అధికారము చలాయిస్తే, ఫిలదెల్ఫియా కాలానికి వచ్చేసరికి సహోదరులు అధికారం చేశారు, సహోదరులు నడిపించారు సంఘాన్ని. లవదికియా సంఘం వచ్చేసరికి ప్రజలు పరిపాలిస్తున్నారు, సామాన్యులు పరిపాలిస్తున్నారు. ఆలోచన చేయండి. సార్దిస్ సంఘానికి దేవుడిచ్చిన వర్తమానం మనం చూసాం. నీ క్రియలు సంపూర్ణమైనవిగా లేవు అని దేవుడు మాట్లాడాడు. ఫిలదెల్ఫియా సంఘంతో దేవుడు ఏం మాట్లాడావు మనం విన్నాం. సహోదర ప్రేమ, సహోదరులు. ఏ నింద, ఏ తప్పు మోపని సంఘం ఏదైనా ఉందంటే అది ఫిలదెల్ఫియా సంఘం. అది లవదికియా సంఘ కాలం వచ్చేసరికి లవదికియా సంఘంలో ఎలా ఉందంటే సామాన్యుల అభిప్రాయం ప్రకారం సంఘము నడిపించబడుతుంది. ఇలా అర్థం చేసుకున్నాం. మెజారిటీ సంఘాలు ఎలా నడిపించబడుతున్నాయి అంటే లవదికియా సంఘ కాలంలో మెజారిటీ అభిప్రాయం ప్రకారం సంఘం నడిపించబడుతుంది. దేవుని చిత్త ప్రకారం కాదు, దేవుని నడిపింపు కాదు, ఆత్మ నడిపింపు కాదు, మెజారిటీ. గుంపు చేయడం ఎక్కువైపోయింది. మన పక్కన ఎక్కువ మంది ఉంటే మన అభిప్రాయం చెల్లుతుందని కాబోలు. ఇది లవదికియా సంఘ కాలం. ప్రియులారా వినండి, నేడు ప్రజెంట్ ద చర్చ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ లవదికియా. ఏ సంఘ కాలంలో మనం ఉన్నామంటే లవదికియా సంఘ కాలం. సార్దిస్ సంఘ కాలం మనం ఎరుగుదాం, ఫిలదెల్ఫియా సంఘ కాలం మనం ఎరుగుదాం. 18, 19 శతాబ్దాలు. ఇది 20వ శతాబ్దం. ఇది లవదికియా సంఘ కాలం. మెజారిటీ, దేవుని చిత్తం కాదు, మెజారిటీ. నో, సంఘాలు దేవుని చిత్త ప్రకారం నడిపించబడాలే తప్ప మెజారిటీ ప్రకారం కాదు. సామాన్యుల అభిప్రాయం. ప్రియులారా, ఎంత పతనవస్థకు సంఘం జారిపోయిందో చూడండి. ఈ నికోలాయితులకు క్వైట్ ఆపోజిట్ అన్నారు, అంటే బద్ధ వ్యతిరేకం. ఈ నికోలాయితులు ఏం చేస్తారంటే అధికారం కోసం ప్రాకులాడడం, ప్రజల మెప్పు కోరడం. కానీ లవదికియా సంఘ కాలం ఏంటంటే ప్రజలు ఏది చెబితే అది చేయటం. ఏందన్నా మీరు ఇది చేయరు కదా, ఎందుకు చేశారంటే ఏం చేస్తాం బ్రదర్, అందరూ అడుగుతున్నారు, అందరూ చేయమంటున్నారు, అందుకని మేము చేసామని చెప్తున్నారు. అంటే ఎవరి ప్రకారం నడుస్తున్నారు? ప్రజల అభిప్రాయం ప్రకారం సంఘం నడిపించబడుతుంది. ప్రజల అభిప్రాయం ప్రకారం సంఘం నడిపించబడుతుంది. ద చర్చ్ మీటింగ్స్, the church governance, everything is based on the people. ఎంత విచారకరం, ఎంత దుఃఖకరం. వాక్యము మనల్ని నడిపించాలా, పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువు మనల్ని నడిపించాలా, ప్రజలు మెజారిటీ ప్రజలు మనల్ని నడిపించాలా? ఏమండి, ఏది మనల్ని నడిపించాలి? మీరందరూ మీ అభిప్రాయాలు చెప్పండి, మీరు చెప్పిన ప్రకారం మేము చేస్తాం. ఇది సంఘ క్రమమా? ఇది ఆత్మ నడిపింపా?
ఇది ప్రభువు యొక్క శిరసత్వమా? దేవుడు ఇక్కడ మనకు తలగా శిరస్సుగా ఉండి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడా? ప్రజలు మనల్ని నడిపిస్తున్నారా? ఎక్కడున్నాం మనం? ఏ స్థితిలో ఉన్నాం? వేర్ వి ఆర్? ఎంత విచారకరం, ఎంత విచారకరం. వాక్యం ఏం చెప్తుంది? క్రమం ఏముంది? లేఖనాలు ఏం చెప్తున్నాయి? ప్రభువు ఏం చెప్తున్నాడు? ప్రభు నన్ను ఏం చెప్పమన్నాడు? అది మనం చెప్పాలా? ప్రజలు ఏది కోరుతున్నారో అది మనం చేయాలా? ఎలా మనం నడవాలి? ఎలా నడిపించాలి? ఏ అభిప్రాయం మనం చెప్పాలి? సంఘములో మనం ఎలా నడుచుకోవాలి? ఆత్మకు అవకాశం ఇద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన ప్రకారం మనం నడుద్దాం. లేఖన ప్రకారం సంఘాన్ని నడిపిద్దాం. సంఘములో వాక్యానికి, ప్రభువుకి అధికారం ఇద్దాం. ఆయనకు స్థానం ఇద్దాం. సంఘం ఎలా జారిపోయిందో చదువుదాం. 1-2 వచనాలు చదివి మనం ముందుకు వెళ్దాం. 15వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండక నులివెచ్చనుగా ఉన్నావు గనుక. ఇది సంఘము యొక్క స్థితి. ఏ స్థితి అంటే నులువెచ్చని స్థితి. అమ్మా కొంచెం మనస్సు పెట్టాలి. నులువెచ్చని స్థితి. ఆ మండే స్థితి నుండి జారితే ఎక్కడికి వస్తామంటే నులువెచ్చని స్థితి. చల్లగా ఉన్న వాళ్ళు కొంచెం వేడైతే వెళ్ళేది కూడా నులువెచ్చని స్థితే. కానీ ఇది అది కాదు. ఫిలదెల్ఫియా సంఘ కాలములో మండుతున్న సంఘం, మన్నించబడిన విశ్వాసులు, ఆత్మ తీవ్రత కలిగి పనిచేసిన విశ్వాసులు, సహోదరులు ఆత్మీయంగా దిగజారి చల్లబడి నులివెచ్చని స్థితికి వచ్చేసారు. వేడిగా ఉన్న అన్నాన్ని కొంచెం సేపు అలా పక్కన పెట్టండి, ఏమవుతుంది? నులివెచ్చని స్థితికి వస్తుంది కదా. అలా అయిపోయింది సంఘం యొక్క పరిస్థితి. అమ్మా, ఆత్మ తీవ్రత కలిగిన సహోదరులు, అత్యంత తీవ్రతగా పనిచేసిన సంఘాలు చల్లబడిపోయి నులివెచ్చని స్థితికి జారిపోయినాయి. ఇదే దౌర్భాగ్యమైన స్థితి. ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకేమీ ఉండదు. మండవలసిన విశ్వాసులు నులివెచ్చని స్థితికి వచ్చేశారు. నులివెచ్చని స్థితి. ఇంకా చదువుదామా? రండి, కొన్ని వచనాలు అక్కడ మనం చదువుదాం. 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడును, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడును, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడును, దరిద్రుడవు, గుడ్డివాడును, గుడ్డివాడవు, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక. దిగంబరుడవై ఉన్నావని ఎరుగక. నేను ధనవంతుడను. ఇలా చెప్పనా? ఆధ్యాత్మికమైన గుడ్డితనం, ఆధ్యాత్మికమైన గుడ్డితనం. అసలు మన స్థితి ఏందో మనకు అర్థం కావట్లే. డౌన్ ద ప్రెసెంట్ చర్చ్. నేను మాట్లాడుతుంది ఇప్పుడున్న సంఘం గురించే. నేటి సంఘ పరిస్థితి ఎలా ఉందంటే ఆధ్యాత్మికమైన గుడ్డితనం. మన స్థితి మనకు అర్థం కావడల్లా. నులివెచ్చని స్థితికి వచ్చేసావు, నులివెచ్చని స్థితిలో ఉన్నావు. ఇక దేవుడు ఉమ్మి వేస్తానన్నాడు, తోసి వేస్తానన్నాడు, నెట్టి వేస్తానన్నాడు. పతనవస్థకు వెళ్ళిపోయిన సంఘం ఆధ్యాత్మికమైన గుడ్డితనంలోనికి వెళ్ళిపోయింది. అమ్మా, మనలోనికి మనం తొంగి చూసుకోవలసిన సమయం ఇది. మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది? మన సంఘ పరిస్థితి ఎలా ఉంది? మనం ఎలా ఉన్నాం? ఆధ్యాత్మికమైన గుడ్డితనంలోనికి వెళ్ళిపోయామా? మనకు అర్థం కావటం లేదా మన స్థితి? ఆ పిచ్చి పట్టిన వానికి ఒంటి మీద వస్త్రాలు ఉన్నాయో లేవో తెలియవు. నేడు దేవుడు మనకిచ్చిన తెల్లని వస్త్రం, పరిశుద్ధ వస్త్రం, నీతి వస్త్రం,
ఆ రక్షణ వస్త్రం మనకుందో లేదో మనకు తెలియదు. మన స్థితి అలా అయిపోయింది. దేవుడు ఎంత కఠినమైన పదాలు వాడాడు. దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవు. హౌ సాడ్ ఇట్ ఈస్. పలకటానికి కూడా చాలా కష్టంగా ఉంది. పిల్లరా, ఆ స్థితికి మనం వెళ్ళకుండుగాక, అలా మనం ఉండకుండా ఉండుదముగాక. దేవుడు అందుకే కోరి మనతో మాట్లాడు. చదువుతున్నాను కొన్ని వచనాలు, అక్కడే చదువుదాం. 17వ వచనం. నేను ధనవంతుడను ధనవృద్ధి చేసి ఉన్నాను. చూసారా? నేను ధనవంతుడను ధనవృద్ధి చేసి ఉన్నాను. నాకేమీ కొదవలేదని చెప్పుకొంచున్నావు. నాకేమీ కొదవలేదు అనుకుంటున్నారట. వినండి వినండి వినండి. నేను ధనవంతుడను ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదు. గర్వం. ఏంటిది? గర్వం. చెప్పండి. గర్వం. నేను చెప్తే వాక్యం నాలాగా ఇంకెవరైనా చెప్పగలరా? నువ్వు కూర్చో, నేను నిలబడతా, ఏమైందో చూద్దాం. అసలు ఎలా మాట్లాడుతున్నా చూడు. నువ్వేనైంది పాడేది, నేను పాడినా? నాకు ఈ మైకు చూపిస్తా. గర్వం గర్వం గర్వం. నాశనమునకు ముందు గర్వము నడుచును. లేఖన భాగాలే. నాశనమునకు ముందు గర్వము నడుచును. గర్వపు మాటలు నాశనానికి నడిపించే మాటలు, పతనవ స్థితికి ముందు మాట్లాడే మాటలు ఇవే. నేనున్నంగా మరొకరికి అవకాశం ఇస్తారా? దేనికి? వాక్యం చెప్పడానికి. ఆ పొరపాటున ఆ చిన్నవాడు పెద్దవాడిని కూర్చోబెట్టి చిన్నవానికి అవకాశం ఇచ్చారు. అదే ఫస్ట్, అదే లాస్ట్కి ఆయన మందిరంలో కనపడదు. ఎన్ని సంవత్సరాలు అయిందో? 10 సంవత్సరాలు అయిపోయి ఉండేది ఇప్పటికి. నేను కనులారా ఆయన అసలు ఆ మందిరంలోకి చూడాలి. ఎంత గర్వం! నాశనమునకు ముందు గర్వము నడుచును. గర్వపు మాటలు ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదనుకో. నేడు సంఘాల పరిస్థితి ఏందో తెలుసా? డబ్బును చూసి, సంఖ్యను చూసి, వస్త్రాలు, ఆర్భాటాలు, మంది మార్బలాన్ని చూసి, అంగబలాన్ని చూసి గర్వం 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 గర్వం. వీళ్ళరా, ఇది నాశనానికి ముందు జరిగే కార్యం. గుర్తుపెట్టుకో. హృదయంలోనికి గర్వం రాకూడదు. సంఘములోనికి గర్వపు మాటలు రాకూడదు. మాకెంతమంది సంఖ్య ఉన్నారో చూడండి. లైవ్లో జాయిన్ అయితేనంట పేరు పక్కన నంబర్ పెట్టుకోవాలంట. ఎందుకు నంబరు? ఇంతమంది వస్తున్నారని తెలియాలా? అన్న ప్రార్థన చేద్దాం, ఒక పేపర్ మీద పేర్లు రాయండి అన్న అంటే రాయలమ్మా అన్న. వద్దు బ్రదర్ అన్నాడు. సంఖ్య చేసి గర్వపడడం ఇష్టం లేదు, వద్దు మనకి. అది తక్కువైనా ఎక్కువైనా దేవునికి అప్పగిద్దాం. ఇలా వినండి, అర్థం చేసుకోండి. గర్వం మనలోనికి రాకూడదు. సంఖ్యను చూసి, మందిని చూసి, ధనాన్ని చూసి, డబ్బును చూసి, పలుకుబడిని చూసి, అధికారాన్ని చూసి. సంఘాల పరిస్థితి ఎలా అయిపోయిందంటే వేల కోట్లు సంఘాలలో ఉన్నాయి. నిజం చెప్తున్నాను నేను, వేల కోట్లు ఉన్నాయి సంఘాల దగ్గర. ఆస్తులు ఉన్నాయి, సంస్థలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, పలుకుబడి ఉంది. వాళ్ళ పేరు చెప్తే చాలు వాళ్ళు గెలుస్తారు. కొన్ని చాట్ల వాళ్ళు పేరు చెబితే, ఆ మిషనరీ వాళ్ళు పేరు చెబితే చాలు వాళ్ళు గెలుస్తారు. అలాంటి అధికారం, పేరు, ఘనత, డబ్బు సంపాదించారు. నేడు సంఘాలలో సేవకులు హెలికాప్టర్లో, విమానాల్లో తిరుగుతున్నారు. వేసిన వస్త్రం మరలా తొడగకుండా వాళ్ళు ధరిస్తున్నారు. మంచి మంచి వస్త్రాలు, వేల కోట్ల డబ్బు, పేరు, ప్రతిష్టలు, ఘనత, గర్వం. ఇలా ఇది నేటి సంఘకాల పరిస్థితి. అనుకుంటున్నాడు నా అంత ధనవంతుడు లేడు అనుకుంటున్నాడు. ఒక్కో పేజీ అలా చెప్పండి. 2వ అధ్యాయం 9వ వచనం.
ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. అయినను నీవు ధనవంతుడవే. వాళ్ళు దరిద్రతలో ఉన్నారు, కానీ దేవుడు ఏమంటున్నాడు? ధనవంతుడు. నీవు ధనవంతుడివే అంటున్నాడు. ఈడేమో నేను ధనవంతుడు అంటే దేవుడు అంటున్నాడు నువ్వు దరిద్రుడు రా అంటున్నాడు. అర్థమైందా? ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి, నేను వివరించవలసిన అవసరం లేదు. స్మరణ సంఘమేమో దరిద్రతలో ఉంది, శ్రమలో ఉంది, ఇబ్బందులో ఉంది, ఇరుకులో ఉంది. ఆ సంఘాన్ని చూసి దేవుడు అంటున్నాడు నీవు ధనవంతుడవే, ఏం దిగులు పడబాక అంటున్నాడు. వీడు అంటున్నాడు నేను ధనవంతుడను, అన్నీ కూర్చుకున్నాను, నాకు ఏమీ కొదువు లేదు అంటే దేవుడు అంటున్నాడు నీవు దరిద్రుడురా. ఎవరు ధనవంతులో ఎవరు దరిద్రులో పరీక్షించుకోవలసిన సమయం దాటి వెళ్తున్నాను. ప్రియులారా రండి, కొన్ని వచనాలు ఇక్కడ మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ 18వ వచనం. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారము నీ దిశమల సిగ్గు కనబడకున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రమును నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. దేవుడు బుద్ధి చెప్పడానికే. అమ్మా, ఈ కూడికలు దేనికో తెలుసా? వాక్యము దగ్గరకి మనల్ని మనం వచ్చి ఆ వాక్యములో తొంగి చూసుకొని మనల్కి మనం బుద్ధి తెచ్చుకోవడానికి ఈ కూడికలు, బుద్ధి కలగడానికి కూడికలు. కాలక్షేపానికి కాదు, సరదాగా ఎంటర్టైన్మెంట్ కాదు, నవ్విచ్చి జోకులేసి పంపించడం వాక్య కూడిక కానే కాదు. అక్కడ ఆత్మ నడిపింపు లేదు. బుద్ధి నేర్పించాలి. ఏది క్రమమో, ఏది అక్రమమో, ఏది నడిపింపు కాదు. నేర్చుకోవడానికే ఈ కూడికలు. ప్రియులారా, మనం నేర్చుకోవడానికి ఈ కూడికలు. 3 మాటలు చెప్పారండి. 1 ధనం, 2 వస్త్రం, 3 కనుదృష్టి. ఇలా చెప్పనా మీకు? కనుదృష్టి లేదు, గర్వం ఎక్కువైంది. గర్వము ప్లస్ గ్రుడ్డితనం. అమ్మ జాగ్రత్తగా వినండి, గర్వము ప్లస్ గ్రుడ్డితనం. ఈ 2 ఈ సంఘాన్ని ఎక్కడ తీసుకెళ్తున్నాయి అంటే పతనానికి తీసుకొని వెళ్తున్నాయి. ప్రియులారా వినండి, ఈ గుంపులుగా ఉన్నారే, ఆ సంఘాలను అనుసరిస్తూ, ఆ బోధన అనుసరిస్తూ ఈ గుంపు రేపు ఎక్కడికి వెళ్తారో తెలుసా? పతనానికి వెళ్ళిపోతారు. నులువెచ్చని స్థితిలో ఉన్నావు, నేను ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. దిద్దుకో అని దేవుడు మాట్లాడుతున్నాడు. దిద్దుకోకపోతే ఏం జరిగిద్ది? మా సంఘంలో సంఖ్య ఎక్కువ అండి, మా సంఘంలో డెకరేషన్ అబ్బో హంగు ఆర్భటాలు ఎక్కువ అండి, మా సంఘంలో డబ్బు ఎక్కువ అండి, ఇలా చెప్పుకునే ఈ సంఘాలన్నీ రేపు ఎక్కడికి వెళ్ళిపోతాయి చెప్పండి మీరు? పని లేదు, పరిచర్య లేదు, సువార్త లేదు, సేవ లేదు, ఆత్మల సంపాదన లేదు. పూర్వకాలంలో ఆ సార్దీస్ సంఘ కాలం, తర్వాత ఫిలదెల్ఫియా సంఘ కాలం మీరు చూడండి, వేల మంది సేవకులు ప్రపంచం నలుమూలకు ప్రాణాలకు తెగించి వెళ్ళి సువార్త ప్రకటించారు. ఇవాళ అలా చెప్పేవాళ్ళు ఉన్నారా? ఏసీ గదుల్లో పడుకునే వాళ్ళు ఉన్నారా? మాకు ఏసీ గది ఉంటేనే మేము వస్తామని చెప్పే సేవకులు ఉండారా? మేము అడవులైనా, పల్లెటూళ్ళైనా, ఎక్కడైనా, కొండైనా, గుహలైనా, లోయలైనా మేము వెళ్తామయ్యా సువార్త అందించే సేవకులు ఉన్నారా? ఆలోచన చేయండి. ఎవరికి మనం కానుకెత్తున్నాం, ఎక్కడికి మనం వెళ్తున్నాం, ఎవరిని మనం వెంబడిస్తున్నాం, ఎవరు వీళ్ళు? ఏదైతేనేమిలే బ్రదర్, అన్ని సంఘాలే కదా, అంతా పరిచర్య కదా, అంతా సేవ కదా, అంతా దేవుడే కదా అనే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇలా వినండి, గర్వం ప్లస్ గ్రుడ్డితనం ఈ 2 ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాయి అంటే పతనానికి తీసుకొని వెళ్తున్నాయి. లవదికీయ సంఘ కాలం ఎలా ఉంది అంటే గర్వించిన ఫిలదెల్ఫియా. అమ్మ జాగ్రత్తగా వినండి, గర్వించిన ఫిలదెల్ఫియా మంచిదే, దేవుడు మంచి వర్తమానం ఇచ్చాడు. కానీ గర్వించి ఏమైందంటే లవదికీయ అయిపోయింది.
కన్నులు మూయబడి గుడ్డితనం వచ్చి ఆ ఫిలదెల్ఫియా సంఘం ఏమైందంటే లవదికియా సంఘం అయింది. అమ్మ, మనం గతంలో ఆలోచన చేశాం. సంఘ చరిత్రను, ఆ క్రమాన్ని 7 సంఘాలకు ఇస్తున్న వర్తమానంగా మనం చూస్తున్నాం. ఇది చిట్ట చివరి సంఘం, ఇది లవదికియా సంఘం, ఇది నేటి సంఘం. ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. 7వ సంఘానికి దేవుడిచ్చిన వర్తమానం మనం చదువుతున్నాం. ఈ తర్వాత ఇక ముగింపే. ఆ తర్వాత అధ్యాయంలో పరలోకం మనకు కనిపిస్తుంది, తీర్పు కనిపిస్తుంది. ఆ తర్వాత అధ్యాయంలో తీర్పు మనకు కనబడుతుంది. ఇక నెక్స్ట్ ఏందో తెలుసా? తీర్పే. దిద్దుకోవడానికి ఇదే సమయం. ప్రభు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతున్నాడు. అలాంటి స్థితి మనకు ఉండకుండా ఉండునుగాక. దాటి వెళ్తున్నాను, రండి చదువుదాం కొన్ని వచనాలు. 3వ అధ్యాయం 16వ వచనం లేక 15వ వచనం చదువుదామా? 15వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. అటో ఇటో ఉండాలంటారండి. వెచ్చగా ఉంటే మేలే. ఏంటి ఆ వెచ్చదనం? రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. 12వ అధ్యాయం 11వ వచనం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, నూతన నిబంధనలో 142వ పేజీ. ఆసక్తి విషయములో మాంద్యులుగాక, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఇది తీవ్రత అనే దానినే వేడి. ఆత్మలో తీవ్రత ఉండాలి. పని పట్ల, వాక్యం పట్ల, సంఘం పట్ల, ప్రభువు పట్ల తీవ్రత, ఆసక్తి. మనకి ఎలా అయిపోయిందంటే అలవాటు అయిపోయింది. కూడికి రాండి బ్రదర్ అంటే వెళ్దాంలే. సువార్త చెప్దాం బ్రదర్, చేద్దాంలే. ఎట్లా అయిపోయింది? మనలో తీవ్రత తగ్గిపోయింది. ముందున్న దినాలలో ఉన్న తీవ్రత నేడు లేదు ప్రియులారా. నిజమే, ఒప్పుకుందాం. ఆ ప్రారంభ దినాలలో ఎంత ఆసక్తి, ఎంతగా పరిగెత్తాం, ఎంత సేవ చేశాం, ఎంత పరిచర్య చేశాం, ఎంతగా సహోదరులను ప్రేమించాం. నేడేమైంది అంటే ఆసక్తి మందగించింది, తగ్గిపోయింది. ఆసక్తి విషయంలో ఆ తీవ్రత లేదు. మందిరానికి వెళ్ళాలన్న తీవ్రత లేదు, వాక్యాన్ని చదవాలన్న తీవ్రత లేదు, దేవుని పట్ల, ఆరాధన పట్ల తీవ్రత లేదు. అమ్మా, పాట పాడుతుంటే అసలు పాడాలని కూడా అనిపించట్లా మనకి. ఎందుకో తెలుసు? తీవ్రత తగ్గిపోయింది. వాక్యాన్ని చదవాలనే తీవ్రత తగ్గిపోయింది. ఒప్పుకుందాం, దిద్దుకుందాం. దేవుడు అంటున్నాడు, వెచ్చగా ఉంటే మేలు, ఆ తీవ్రత ఉంటే మేలు. సామెతల గ్రంథం 25వ అధ్యాయం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 25వ వచనం చదువుదామా? దప్పిగొన్న వానికి చల్లని నీరు ఎట్లుండునో. దప్పిగొనిన వానికి చల్లని నీళ్లు. ఆ పదం చూడండి, చల్లని నీళ్లు. దప్పిగొనిన వానికి చల్లని నీళ్లు ఎట్లుంటాయండి? చల్లని నీళ్ళు. ఎండలో నుంచి వచ్చావు, ఇంటికి వచ్చాడు, అది మిట్ట మధ్యాహ్నం, బాగా ఎండగా ఉంది, తీవ్రంగా ఉంది. మన ఇంటికి వచ్చాడు, మనం ఏం చేసాం? చల్లని నీళ్ళు ఇచ్చాం. ఏం కలుగుతుంది చెప్పండి? తృప్తి, ఆనందం. అబ్బా ఎంత మంచి పని చేసావన్నా, ఏం లేకపోయినా పర్లేదు, ఈ చల్లటి నీళ్ళు చాలన్నా నన్ను బ్రతికిచ్చినాయి అని చెప్తారా లేదా? మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వచనం. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్న వారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చును. గిన్నెడు చన్నీళ్ళు, ఒకటే పదం, చల్లని నీళ్లు. వినండి, చల్లని గిన్నెడు చన్నీళ్ళు
మాత్రం త్రాగనిచ్చును ఆ, వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని. గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా ఫలం పోదన్నాడు. అంటే చల్లటి నీళ్ళకు కూడా ఏముంది? ఫలం ఉంది. నీళ్ళు కూడా మేలే, చల్లటి నీళ్ళు కూడా మేలే. కానీ వేడి నీళ్ళు, వేడి తీవ్రత అది మంచిదే, చల్లగా ఉండడం కూడా మేలే. దేవుడు అదే చెప్పాడు. కానీ మధ్యలో స్థితి ఉందండి, నులివెచ్చని స్థితి. అటు వేడిగా లేదు, ఇటు చల్లగా లేదు. ఇది మాత్రం ప్రమాదకరం. ఇట్స్ అ డేంజర్. సంఘము ప్రమాదకరమైన స్థితిలో ఉంది. అమ్మ వింటున్నారా? తీవ్రత కలిగి లేదు, చల్లగాను లేదు. ఎలా ఉందంట? నులివెచ్చని స్థితి, ప్రమాదకరమైన స్థితి, డేంజర్ స్టేట్. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు. నులివెచ్చని స్థితి ఎంత ప్రమాదకరమో దేవుడు జ్ఞాపకానికి తెస్తున్నాడు. 16వ వచనం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ఎంత భయంకరమైన స్థితి. ఉమ్మి వేస్తాను అంటే నెట్టి వేస్తాను, త్రోసి వేస్తానని అర్థం. మనం వెచ్చగా లేకపోతే, చల్లగా లేకపోతే దేవుడు మనల్ని ఏం చేస్తారు చెప్పండి? ఉమ్మి వేస్తారు, తోసి వేస్తారు, నెట్టి వేస్తారు. ఆ స్థితి ఎంత కఠినమో మీరు ఆలోచన చేయండి. దాటి వెళ్తున్నాను. 20వ వచనం చదువుదామా? 20వ వచనం. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను. సంఘ పరిస్థితి ఎలా ఉందో మీరు ఆలోచన చేయండి. నేను ముగిస్తాను. నాకు తెలుసు, నా సమయం నాకు తెలుసు, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టను. మీరు కొంచెం ఆలోచన చేయండి. 1 గర్వం, 2 గ్రుడ్డితనం. ఈ రెండూ కలిసి సంఘాన్ని పతనవస్థకు తీసుకొని వెళ్తున్నాయి. ఎంత పతనవస్థ అంటే దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. మనం చదువుతున్నాం 20వ వచనం. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఆయన ఎక్కడున్నాడు చెప్పండి? ఎక్కడున్నాడు ఆయన? తలుపు లోపల, బయట? ఆయన ఎక్కడున్నాడండి? బయట ఉన్నాడు. దేనికి బయట? సంఘానికి బయట. ఆయన సంఘము వెలుపల ఉన్నాడు. ఈ సంఘమంతా లోపల ఉండి కార్యక్రమాలు జరిగిస్తున్నాయి. అన్నాడు కదా 15వ వచనం, నీ క్రియలను నేను ఎరుగుదును. అంటే ఏమున్నాయి? క్రియలు ఉన్నాయా లేవా? కూడికలు ఉన్నాయా లేవా? పరిచర్య, సేవ అన్నీ ఉన్నాయా లేవా? ఉన్నాయి. కానీ దేవుడు ఎక్కడున్నాడంటే సంఘము వెలుపల ఉన్నాడు. అమ్మా, చాలాసార్లు ఈ వచనాన్ని దేనికి ఆపాదిస్తారంటే నమ్మని అవిశ్వాసులకు ఆపాదించి వాక్యం చెప్తా ఉంటారు. ఆయన నీ తలుపు దగ్గరున్నాడు, తట్టుతున్నాడు, తలుపు తీ, ఆయన్ని చేర్చుకు అని సువార్త చెప్తూ ఉంటారు. తప్పేమీ లేదు, మంచిదేలే. కానీ దానికంటే నిజమైన వర్తమానం, సత్యవాక్కు ఏంటి అంటే ఆయన సంఘం అనే తలుపు దగ్గర ఉన్నాడు. అదేంది? ఆయన ఎక్కడ ఉండాలి? సంఘాల మధ్యలో ఉండాలి. ఆయన ఎక్కడ ఉండాలి? సంఘములో ఉండాలి. ఆయనే మనలను నడిపించాలి, ఆయనే మనకు బోధించాలి, ఆయనే సమస్త కార్యాలలో మన మధ్య ఉండి జరిగించాలి. కానీ ఏమైంది? ఆయన బయట ఉన్నాడు, లోపల ఏం జరుగుతుంది? కూడిక జరుగుతుంది. కార్యాలు ఉన్నాయి, చాలా క్రియలు ఉన్నాయి. దేవుణ్ణి వెలుపల పెట్టి సంఘాలు నడిపిస్తున్నారు. అసలు ఆ సంఘాలలో దేవుడు ఉన్నాడా? ఆ సంఘాలలో దేవుడు ఉన్నాడా? ఆలోచన చేయండి. మనం వెళ్తున్న సంఘాలేంటి? ఆయన అక్కడ ఉన్నాడా? ఆ ప్రభు వాక్యం మనకు వినబడుతుందా? ఆయన శిరసత్వం, ఆయన అధికారం, ఆయన ఆధిపత్యం, ఆయన నడిపింపు, ఆయన చిత్తం అక్కడ నెరవేరుతుందా లేదా? ఈ ఆలోచన మనకు లేదండి. ఏదైతే నేను లే బ్రదర్, సంఘమే కదా అనే స్థితికి మనం జారిపోయాం. అందుకనే దేవుడు అన్నాడు, నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎంత గొప్ప సంఘాలండి! నేడున్న సంఘాలు ఎంత గొప్పవో మీరు ఆలోచన చేయండి. పిల్లరా, ఆయన తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాడట. పరమగీతం 5వ అధ్యాయం, పరమగీతముల గ్రంథం 5వ అధ్యాయం
రెండో వచనాన్ని చదువుదామా? రెండో వచనం, నేను నిద్రించి తినే గాని 565 పేజీ, 565 పేజీ, 5వ అధ్యాయం 2వ వచనం. నేను నిద్రించి తినే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది, నా మనస్సు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా సహోదరి, నా ప్రియులారా, నా ప్రియులారా, నా పావురమా, నా పావురమా, నిష్కలంకురాలా, నిష్కలంకురాలా, ఆలకింపుము. ఆలకింపుము. నా తల మంచుకు నా తడిసినది, తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి నా కురియు వెంట్రుకలు చినుకులకు రాత్రి తడిసినవి. కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయమనుచు, నాకు తలుపు తీయమనుచు, నా ప్రియుడు నా వాకిలి ప్రియుడు తట్టుచున్నాడు. వాకిలి తట్టుచున్నాడు. వాకిలి ఎదుట నిలబడి తలుపు తడుతున్నాడట. ఆ ప్రియురాలి దగ్గర సంఘాన్ని, ఆ ప్రియుడి దగ్గర మన ప్రభువుని మీరు చూడండి. ఆయన ఆ తలుపు వాకిలి తట్టుద నిలబడి తడుతున్నాడట. ఎంతసేపు తడుతున్నా తలుపు తీయట్లేదట. బిజీ అయిపోయారండి. హాస్పిటళ్ళు పెట్టడం, స్కూళ్ళు పెట్టడం, సేవ చేయడం, పరిచర్య చేయడం, ట్రస్టులు పెట్టడం, డబ్బులు సంపాదించడం, బ్యాంకుల్లో దాచిపెట్టడం, వాటిని మార్కెట్లో పెట్టడం, ధనవృద్ధి చేయడం, పెంచడం, వీటిల్లో మనం ఏమైపోయాం చెప్పండి? బిజీ బిజీ బిజీ. వీఆర్ సో బిజీ. ఆత్మలను సంపాదించడంలో కాదు, ధనాన్ని కూర్చడంలో, ఆస్తులు సంపాదించడంలో, పేరు ప్రతిష్టలో సంపాదించడంలో, పలుకుబడి సంపాదించడంలో, మందిని కూర్చుకోవడంలో వీఆర్ బిజీ. వాళ్ళ మెప్పు ఎలా పొందాలి, వీళ్ళ మెప్పు ఎలా పొందాలి, వాళ్ళని ఎలా మెప్పించాలి, వీళ్ళని ఎలా మెప్పించాలి, ఇదే 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 సరిపోయింది మనకి. ఆయనేమో తలుపు దగ్గర నుండి తడతా ఉన్నాడు. ఎంత తట్టినా తీయట్లేదట. నా తల తడిచిపోయింది అంటున్నాడు ఆయన. మంచుతో తడిచిపోయింది. నిజమే, మంచు కాలం వచ్చేసింది. తెల్లగా రాత్రి 12-1 గంట టైం తెల్లగా మంచు వచ్చేసింది. అమ్మో, అప్పుడే మంచు వచ్చిందా అనుకున్నా. ఆ ప్రభువు మంచులో నిలబడి సంఘము యొక్క తలుపు తడుతున్నాడట. తలుపు తీయటం లేదట. లోపల చాలా బిజీగా ఉన్నారు. స్వరం వినే పరిస్థితిలో వాళ్ళు లేరు. ప్రియులారా, నేడు సంఘ పరిస్థితి. అమ్మా, ఆయన తడుతూ ఉన్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన తలుపు తీయమని అడుగుతున్నాడు. తలుపు తీయండి, ఆయన్ని చేర్చుకోండి. సంఘములో ఆయన ఉండాలి, సంఘ కార్యక్రమాలలో ఆయన ఉండాలి. ఆయనకు మనం అధికారము ఇవ్వాలి, ఆయన నడిపింపుకు మనం లోబడాలి. ఆయన మన మధ్య శిరస్సుగా ఉండి మనలను నడిపించాలి. ఎంత విచారమో తెలుసా? దేవునికి రావలసిన ఘనత, దేవునికి చెందవలసిన మహిమ మనుషులకు ఇచ్చేస్తున్నారు. దేవుని స్థానములో మనుషులను కూర్చోబెడుతున్నారు. సేవకులా వాళ్ళు ఎవరా అని నేను మాట్లాడడంలా మీరు ఆలోచన చేసుకోండి. అన్నా నువ్వు చెప్పన్నా మేము చేస్తాం, అయ్యా మీరు చెప్పండి అయ్యా మేము చేస్తాం అంటే దేవుని స్థానం ఎవరిదే? మనుషులకి ఇచ్చేశారు అంతే. వాళ్ళకి దండాలు పెట్టడం, వాళ్ళకి నమస్కారాలు చేయడం, వాళ్ళ కాళ్ళ మీద పడడం. మనుషుల దగ్గర దేవుని మహిమను మనుషులకు ఇచ్చేశారు. ఆ ఘనతను మనుషులకు ఇచ్చేశారు. అమ్మా, సేవకులంటే దేవుళ్ళు అయిపోయారు నేడు. ఇది లవదికీయ సంఘ కాలం. ప్రభువు లేడు, ఆయన నడిపింపు లేదు, ఆయన అధికారం లేదు, ఆయన మన మధ్య లేడు. మనమంతా ఎవరికి ఇచ్చేసామంటే మన పయ్యాలకు ఇచ్చేసాం. నో, ఆయన దేనినైనా సహిస్తాడేమో కానీ తన మహిమను ఘనతను దొంగిలించే వారిని ఆయన ఎంత మాత్రము సహించడో. ఎంతగా సంఘం పతనవస్థకు వచ్చిందో. తుయితైరా సంఘ కాలము విగ్రహారాధన, సార్దీస్ సంఘ కాలం పాస్టర్ల యొక్క ఆధిపత్యం, ఫిలదెల్ఫియా సంఘ కాలం సహోదరులు ఆత్మీయులు నడిపించిన కాలం. అక్కడ నుండి మరలా తిరిగి పతనవస్థకు పడిపోయిందమ్మా. వినండి, ఫిలదెల్ఫియా నుండి పడితే ఎక్కడికో తెలుసా? పాతాళానికే. ఫిలదెల్ఫియా నుండి పడితే ఇక వెళ్ళిపోయేది పతనానికే, అంతానికే. ఇక ముగింపే. ఆలోచన చేయండి, ఇక మళ్ళా ఇంకో స్థితి లేదు.
దేవుడు నిన్ను సరిచేస్తూ సరిదిద్దుతూ ఫిలదెల్ఫియాకు తీసుకొని వచ్చాడు. ఫిలదెల్ఫియా నుండి పడిపోతే ఇక వెళ్ళేది పాతాళానికి, దిగజారడమే. అందుకే పడిపోకుండా మనకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుందాం. చదువుదాం రండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనబడకున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఇప్పుడు కన్నా సరి చేసుకో, బుద్ధి తెచ్చుకో అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనకు రాదులేండి బుద్ధి. ఈ లోకాన్ని చూసినంత కాలం మనకు బుద్ధి రాదు. లేఖనాలను చూస్తే మనకు బుద్ధి కలుగుతుంది. ప్రభువుని చూస్తే మనకు బుద్ధి కలుగుతుంది. మనం ఎవరిని చూడాలి? దేవుని చూడాలి. మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి. దేవుడు మాట్లాడుతున్నారు ఏమనంటే, బంగారం నా వద్ద కొనుక్కో. పుటము వేయబడిన బంగారం, అగ్నిలో కాల్చి తీయబడిన బంగారం, పరిశుద్ధత. అంత మాత్రమే కాదు, విలువైనది, ఘనత కలిగినది, దైవికమైనది. ప్రియులారా ఏనండి, బంగారం దేనికి గుర్తో తెలుసా? దైవత్వానికి గుర్తు. అది మనం సంపాదించుకోవాలి. రెండవ మాట, నీ దిశముల సిగ్గు కనపడకున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రం. అవి పరిశుద్ధుల నిత్యక్రియలు అని ఉన్నాయి. వాటిని మనం సంపాదించుకోవాలి. అమ్మా, లోకం చూసి కొట్టుకొని పోవద్దు. ఆ సంఘాన్ని ఈ సంఘాన్ని వాళ్ళని ఎలా చూసి కొట్టుకొని పోవద్దు. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. తెల్లని వస్త్రం నా దగ్గర కొనుక్కో. తెల్లని వస్త్రం, పరిశుద్ధుల నీతిక్రియలు అన్నాడు. ఇంకా కింద వచనములు అన్నాడు, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుక. అమ్మా, నీకు అందరికీ తెలుసు, కాటుకు పెట్టుకుంటే ఏమొస్తాయి? కళ్ళంటే నీళ్ళు వస్తాయి. కానీ ఎందుకు పెడతారు? కళ్ళకి మేలయ్యా అని చెప్తారు. వీళ్ళారా, మనకు కనుదృష్టి కావాలి, మనకు మేలు కావాలి, మన కళ్ళు తేటగా కనపడాలి, ప్రభువుని మనం తేటగా చూడగలగాలి అంటే మన కళ్ళకు కాటుక కావాలి. నేను చెప్తుంది భౌతికమైన కాటుక గురించి కాదు, దేవుడు మాట్లాడుతున్న కాటుక. ప్రియులరా, మనకు కనుదృష్టి కలగాలి, ప్రభువుని మనం కనులారా చూడాలి. అది దేవుని యొక్క కోరిక. నేను ముగిస్తున్నాను. దేవుడిచ్చిన వాగ్దానం చదివి ప్రార్థన చేస్తాను. 21వ వచనం చదువుదామా? 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చున్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. సింహాసనం ఇస్తానని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. ఎవరు తనను తాను జాగ్రత్తగా కాపాడుకుంటారో, మరలా విందాం, ఇలా విందాం, అందరూ కాదండి, కొందరే. దరిద్రులు, దౌర్భాగ్యులు ఎవరంటే కొద్దిమందే. కానీ నమ్మకంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, తమను తాము జాగ్రత్తగా కాపాడుకున్న వాళ్ళు ఉన్నారు, వారి క్రియలను వారు జాగ్రత్తగా కాపాడుకున్నారు. జయించువానికి నా సింహాసనం ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఫిలదెల్ఫియాతో అన్నాడు, నేను అధికారం ఇస్తా అన్నాడు. ఇక్కడ అంటున్నాడు, జయించువానికి నా సింహాసనము ఇస్తా. ఎంత గొప్ప వాగ్దానం! అమ్మా, ధనం లేకపోయినా పర్లా, డబ్బు లేకపోయినా పర్లా, పేరు లేకపోయినా పర్లా, అధికారం లేకపోయినా, పెత్తనం లేకపోయినా, మనం ఎవరికి కనబడకపోయినా పర్లా, మన జీవితాలను మనం కాపాడుకుందాం. గర్వము లేకుండా, గురుడితనము లేకుండా ప్రభువు కొరకై నమ్మకంగా మనం ఉందాం. ఆయన వాక్య ప్రకారం మనం జీవిద్దాం. ప్రభు అంటున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు, జయించు వానికి నా సింహాసనము ఇస్తా. ఆయన అధికారం ఇస్తాడు, ఆయన సింహాసనం ఇస్తాడు, ఆయన కిరీటం ఇస్తాడు, ఆయన ప్రతిఫలం ఇస్తాడు. అమ్మ, మనుషుల వైపు చూడొద్దు, లోకం వైపు చూడొద్దు, వివిధ సంఘాల వైపు చూడొద్దు. పేరు కోసం, ప్రతిష్ట కోసం, డబ్బు కోసం, ఘనత కోసం వెళ్ళిపోవద్దు. సంఘాన్ని విడిచిపెట్టొద్దు, వాక్యాన్ని విడిచిపెట్టొద్దు, సత్యాన్ని విడిచిపెట్టొద్దు. ప్రభువు కోసం నమ్మకంగా జీవిద్దాం. ఎన్ని శ్రమలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా ప్రభు కొరకు నమ్మకం ఉందాం. స్మరణ సంఘంతో దేవుడు చెప్పినట్లుగా, నీ శ్రమను, దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు
ధనవంతుడవే అని దేవుడు అన్నాడు. ప్రియులారా, ప్రభు ఈ దినాన మనతో కూడా ఇదే మాట్లాడుతున్నారు. నీకెన్ని శ్రమలున్నా పర్లా, నీవు ధనవంతుడవే, జయించు వానికి నా సింహాసనం ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ లోకంలో ఎవరు మనల్ని గుర్తించకపోవచ్చు, ఎవరు మనల్ని అందలం ఎక్కించకపోవచ్చు, కానీ ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు, నీకు నా సింహాసనం ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడు. మన దేవుడు నమ్మదగిన దేవుడు. ప్రియులారా, ఆయన యందు నమ్మిక ఉంచుదాం, ఆయన మీద ఆధారపడదాం. ఒక వచనం చదివి ప్రార్థన చేద్దాం. అక్కడే 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, ఆమేన్ అనువాడును. దేవుని యొక్క ప్రత్యక్షత వేరండి. నాకున్న 40 నిమిషాల సమయంలో 45 నిమిషాల సమయంలో అన్ని విషయాలను నేను ధ్యానం చేయలేకపోవచ్చు. మీకు ఒక అసైన్మెంట్ అంటే మీకు ఒక హోంవర్క్, ఇంటి దగ్గర చేసే పని ఏంటంటే 7 సంఘాలకు దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడో మీరు రాయండి. ఎఫెసు నుండి మొదలుపెట్టి లవొదికయ వరకు దేవుని యొక్క ప్రత్యక్షతను మీరు రాయండి. ఒక సంఘానికి కనబడిన విధంగా మరొక సంఘానికి దేవుడు కనపడలేదు. ఏ సంఘము యొక్క ప్రత్యక్షత ఆ సంఘానికే దొరికింది. దాంట్లో కూడా ఏముంది? పాఠం ఉంది. ఎక్కడ దేవుని యొక్క ప్రత్యక్షత ఎలా ఉందో చూడండి. ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదినైన వాడు చెప్పు సంగతులేమనగా. మనం అంటామే ఆది అంతము ఆయనే. కొలస్సీ పత్రికలో ఉంది కదా, సకల సృష్టికి ఆది సంభూతుడు, సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన క్రియేట్ చేసిన వాడు. ఈజ్ అ క్రియేటర్, సృష్టికర్త. అమ్మా, యేసు ప్రభు అంటే ఈ భూమి మీద జన్మించినప్పుడు దేవుడు కాదు. ఆయన ఇవేవి కలగక ముందే ఉన్నవాడు. పెద్ద డిబేట్ నడుస్తుంది. ఏంటది? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు వేరా ఒకటా? ఇంకా సందేహాలే. మనం ప్రభుని చేరే వరకు ఈ ఫైటింగ్లు ఇలాగే ఉంటాయి అనిపించింది ఒక్కోసారి. చాలా విచారం. ఆలోచన చేయండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ఆయన ఒక్కనిగా ఉన్నవాడు, సకల సృష్టికి ఆది సంభూతుడైన వాడు మాట్లాడుతున్నాడు. ఆయన ఆది, ఆయన అంతం. ప్రియులారా, మన దేవుడు ఎంత గొప్పవాడో ఆలోచన చేయండి. నమ్మకమైన వాడు, సత్య సాక్షి. ఆయనకున్న పేర్లు చూడండి. ఆమెన్ అనువాడు చెప్పు సంగతులు ఏమనగా. ఆమెన్ అంటే జరుగునుగాక, నెరవేరునుగాక. అమ్మా, సింహాసనం ఇస్తానని వాగ్దానం చేశాడే, దేవా నెరవేరునుగాక అయ్యా అన్నాం. ఆమెన్ అన్నా. పిల్లరా, ఆయన ఆమెన్ అనువాడు. వాగ్దానము చేసి నెరవేర్చని దేవుడు కాదు. ప్రియులారా, ఆమెన్ అనువాడు అంటే వాగ్దానము చేసిన దేవుడు నెరవేరుస్తాడు అన్న అర్థం. ఆమెన్ అనువాడు అనగా ఆయన నెరవేర్చే దేవుడు. ఆయన ఇచ్చిన ప్రతి మాట ఏమవుతుంది చెప్పండి? తప్పకుండా నెరవేరుతుంది. అందుకే లేఖనాలను చదువుదాం, లేఖనాన్ని పట్టుకుందాం, లేఖనాన్ని నమ్ముదాం, లేఖన ప్రకారమే మనం ముందుకి సాగుదాం. ఏ మనిషిని, ఏ వ్యక్తిని మనం ఆధారపడకుండా లేఖనాల మీద ఆధారపడదాం. లేఖనాలనే చదువుదాం. ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడు, ఆయన నడిపించాడు, ఈయన నడిపించాడు కాదు. లేఖనం ఏం చెప్తుందో అది చేద్దాం. లేఖనాల్లో ఎలా ఉందో అలా నడుచుకుందాం. లేఖనాలను అనుసరిద్దాం, మనుషులను కాదు, లేఖనాలను మనం అనుసరిద్దాం. తల ఉంచినట్లయితే ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, పరిశుద్ధుడా, మీ దివ్య నామానికి స్తుతులు, స్తోత్రము. మా తండ్రి, మీరు అనుగ్రహించిన వర్తమానం, 7 సంఘాలకు మీరు అందించిన వర్తమానాలను మా వినికిడిలోనికి మీరు తీసుకొని వచ్చారు. చిట్ట చివరిదైన లవొదికయ సంఘంలో ఉన్న ఆత్మీయ స్థితిని మీరు జ్ఞాపకానికి తెచ్చారు. గర్వం ప్లస్ గ్రుడ్డితనం కలిసి ఆ సంఘం ఎలా పతనవస్థకు వెళ్ళిపోయిందో
మీరు మాకు అర్థమయ్యే రీతిగా వివరించినందుకే మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ, ధనవంతుడనని చెప్పుకుంటూ దారిద్ర్యతలో ఉన్న సంఘం, వస్త్రములు కలవని చెప్పుకొనొచ్చు దిగంబరులుగా ఉన్న సంఘం, మా ప్రభువా ఆత్మీయ గుడ్డితనానికి ఎలా జారిపోయిందో మా జ్ఞాపకానికి తెచ్చారు. సహోదర ప్రేమ నుండి, సహోదరుల నుండి ప్రజల అభిప్రాయం, సామాన్యమైన ప్రజల అభిప్రాయానికి ఎలా దిగజారిపోయిందో మా జ్ఞాపకానికి తెచ్చారు. వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చని స్థితి ఎంత ప్రమాదకరమో మీరు మమ్మల్ని హెచ్చరించారు. మా ప్రభు ఆత్మలో తీవ్రత కలిగిన వారమై మీ పరిచర్యలో, సేవలో ముందుకు సాగడానికి కృప చూపించండి. జయించువానికి నా సింహాసనం ఇస్తానని మీరిచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ వాగ్దానాలను స్వతంత్రించుకునే వారంగా, మీ రాకడలో వాటిని పొందుకునే వారంగా ఉండేటకు కృప చూపించండి. ఈ ఉదయకాలం మీ సన్నిధిని ప్రేమించి చేరివచ్చిన మా ప్రియులందరికీ మీకు వందనాలు. పేరు పేరున ఒక్కొక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబాలుగా మీరు రెక్కల కింద భద్రపరచండి. ప్రతి అవసరాన్ని, అక్కరను తీర్చి మీ నామానికి మహిమ కలిగించుకుని అత్యల్పులం, దీనులం మీ దయగల హస్తాలకు అప్పచెప్పుకుంటుండగా మీ నడిపింపు, క్షేమాన్ని మాకు అనుగ్రహించి మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకునమని సర్వోన్నతుడు, లోకరక్షకుడు, నమ్మకమైన సత్యసాక్షి, సకల యుగములలో సజీవుడు, సకల సృష్టికి ఆది సంభూతుడు, ఆమేన్ అనువాడైన యేసుక్రీస్తు ప్రభు దివ్య నామమున వినయంతో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.